ఏం కాదు. మరి ఎందుకు అట్లా ఏ ఒకళ్ళు మోసం చేసిండు. ఎవరు ఆ శివ అన్న మోసం చేసి అదొక పెద్ద కథ అన్న. ఏమైంది పిలిచిన నేను పైసలు కదా బిడ్డ తమ్ముడికి మంచిగా బిడ్డ పో. అరే ఉదయ్ ఈ రీల్ చూడరా. ఏమైందిరా ఉదయ్ డల్గా ఉన్నావు? హైదరాబాద్ పోదాం మామ మరి. లేదురా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్టు లేదురా నా పరిస్థితి. ఏమైంది మామ? ఏం ప్రాబ్లం? ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఏం ప్రాబ్లమ్స్ రా మామ? తమ్ముడికి హెల్త్ బాగాలేదురా. హాస్పిటల్ తీసుకపోయినా లేరా మరి? తీసుకపోయినాం రా, అపెండిక్స్ అన్నారు. ఉన్నాయా మామ మరి పైసలు? అవురా మా తాత అప్పు తెచ్చిచ్చిండు. సరే మామ నాకు ఫోన్ వస్తున్నది మరి. సరే ఫోన్ చేయరా. అరే ఈడేమ్రా ఫోన్ చేస్తున్నాడు. ఓకే లేపగలే కానీ సరే అని దగ్గరకు వేద్దాం. సరే అరే ఈడు వస్తున్నాడేమ్రా. నీకు పక్క పైసలు కట్టబట్టాలి ఇప్పుడు. అన్నా నమస్తే. నమస్తే తమ్మా. ఇది పట్టుకోరా. కూర్చొని మాట్లాడదాం అన్న. ఏ కూర్చున్నదు. పైసలు ఎప్పుడు ఇస్తావురా బాయ్ నువ్వు? నాకు ఒక వారం టైం కావాలన్నా. ఇంకో వారం రోజులలో లేకపోతే మంచిగా ఉండదురా శివ. సానా నాకు ఒక వారం టైం ఇవ్వు. మళ్ళా వారంలో వస్తారా? పోతున్నాం. అన్న అద్దాలు పెట్టుకోనా? అరే అప్పులు ఎట్లా కట్టలో ఏమో. అరే చరణ్ ఎటు వచ్చినావురా? ఇటే వచ్చింది. ఏమైంది చరణ్? మీ హెల్త్ మంచిగా లేదా? అవునన్న ఇంకో 2 రోజుల్లో ఆపరేషన్. అదే రా మీ అన్న చెప్పిండు మరి. మరి అప్పులు కట్టినా లేదన్న? లేదురా ఇంకా యువరాజు వచ్చుకుంటా పోతున్నాడు బాకే అనుకుంటా. సరే అన్న బాగా రోజులు మాట్లాడాక అందుకే వచ్చింది. సరే రా మరి. హలో మామ ఇంట్లో మామ. సరే మామ వస్తుంది. ఎందుకు రమ్మన్నాడబ్బా? ఏమైందా మామ? మామ ఒక హెల్ప్ అయ్యిరా. చెప్పరా ఏమైంది? అరే ఇంకో 2 రోజులు మా తమ్ముడు ఆపరేషన్ అయిందిరా. మా తమ్ముడు ఆపరేషన్ ఉందని చెప్పిన కదా. మామ చెప్పినా అప్పుడే. అవి డబ్బులు ఉన్నాయి మరి కొన్ని ఉంచుతావా? అరే దాంట్లో ఏమున్నదిరా? నువ్వు నాకు నమ్మిస్తున్నావుగా, ఉంచుతా. దాంట్లో ఏమున్నది మామ. సరే మామ మరి నీ నమ్మకం కొద్ది మరి ఫోన్పే చేస్తా. ఏ మామ? ఇగో మామ కొట్టేసాను. సరే మామ ఫోన్ ఇంట్లో ఉన్నది, మళ్ళీ చూసుకుంటా ఫోన్. సరే సరే మామ మరి పోదాంరా. సరే మామ. పైసలు వచ్చినాయా లేదా చూసుకుందాం ఒకసారి. ఈ వీడియో నాకు నమ్మి పైసలు ఇచ్చిండ్రా. వీడు ఎంత మంచోర్రా. కానీ పైసలతో నా అప్పు కట్టేస్తే బా ఈ ప్లాన్ ఏదో మంచిగా ఉంది. ఇప్పుడే పోయి మొత్తం కట్టేసేస్తుంది నా అప్పు. సోక్ సోక్ వస్తున్నాడు ఏంద్రో. కావాలా మస్తు సూక్ చేస్తుండ్రు. ఏమ్రా శివ ఎటు వచ్చినావు? ఏం లేదన్నా నీ అప్పు కట్టేద్దామని వచ్చేసిన. మొన్నటిదాకా పైసలు ఏమన్నా ఇప్పుడు ఎట్లా కడుతున్నావు? నా పని చేసినాయి ఇచ్చేది ఉండే ఇచ్చిండు. సరేరా. అరే పోయి పైసలు తీసుకో. సరే అన్న. ఇగో అన్న పైసలు వచ్చినాయి చూసుకోమని. వచ్చినాయన్న. అబ్బా ఇప్పుడు అప్పులన్నీ కట్టేసిన, నాకేం బాధ లేదురా పోయి. అబ్బా ఒక ఐడియా. స్కామ్ అయినాయని చెప్తే సెట్ కాదా? అరే ఈడేమ్రా ఫోన్ చేస్తున్నాడు. ఓకే ఫోన్ చేస్తే గడియేస్తుండే మీరు. హలో మామ చెప్పురా. హలో మామ నా పైసలు కావాలరా, మొన్న నీకు కొట్టినా కదా. అరే ఉదయ్ నీ పైసలు స్కామ్ అయినాయిరా. అరే మామ మజాక్ చేయకరా. నిజం రా. అరే మామ నాకు ఇప్పుడు అర్జెంట్ ఉందిరా, ఎట్లా అడ్జస్ట్ చేయరా. సరేరా నేను చూసుకుంటా. అమ్మయ్యా నేను సేఫ్ రా.
అన్న డబ్బులు అడ్జస్ట్ అయినాయా? అయినాయిరా. సరే అన్న నేను పోతున్నా. సరేరా. ఇది నమ్మ జీవితం ఏం అర్థమవుతుంది నీకు? అరే ఎటు పోతున్నారు ఇట్రా. ఎట్లే అన్న వస్తున్నా. ఏమైందిరా టెన్షన్ పడుతున్నావు? అన్న నా ఇట్లా అయిందన్న. నాకు అందుకే అప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు మొన్న నచ్చి మొత్తం అప్పు కట్టేసిండ్రా. అవునవును నీకు ఎంత కావాలి ఇప్పుడు మరి? అన్న నాకు 50,000 దాకా అవసరం కదా. సరే నేను ఇస్తా తీసుకో. సరేరా నేను కొడతా. సరే అన్న. అరే ఫోన్ ఇరా, స్కానర్ ఇరా. సరే కొట్టేసిన. సరే అన్న థ్యాంక్స్ అన్న. ఏ థ్యాంక్స్ ఎందుకురా. అరే శివ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నారా? సరేరా మామ అడ్జస్ట్ అయినాయి పైసలు మరి రారా నువ్వు. అవునా సరే వస్తున్నా. రే శివ నేను ఈయనే ఉన్నారా? ఎటు పోతున్నావు? వస్తున్నా. ఏమో నీ అప్పులని కట్టేసినా కదా. అవురా. డబ్బులు ఎక్కడిరా మరి? డబ్బు ఏందని బాధలేదురా. తమ్ముడు ఆపరేషన్ తెలిసి కూడా అప్పు ఎట్లా కట్టుకున్నారా? సారీ రా మామ, నెక్స్ట్ వీక్ ఇస్తా. అరే మామ నేను నమ్మి డబ్బులు ఇచ్చాను కదా, నాదిరా బుద్ధి తక్కువ. ఇంకెప్పుడు నాతో మాట్లాడకరా, ఇంకెన్ని మోసాలు చేస్తావేమో. డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు కానీ నమ్మకం పోతే తిరిగి రాదు. ఇంత మోసం చేసిండారా? ఇంకేమున్నదిరా? ఇప్పుడే అన్న అసలైన కథ స్టార్ట్ అయింది.